ఇంకొకటి షబీర్ అలీ గారి అంశం. మనం ముఖ్యంగా ఈనాటి అంశంలో ఆ షబీర్ అలీ గారిది ఒక వాయిస్ ఒకటి వైరల్ అవుతా ఉంది. అది ఏందో చూద్దాము. డబ్బులు పనులు ఏం చేస్తాను పనులు పెట్టుకుంటున్నారు తీసుకుని వాడు వాళ్ళు ఒకసారి ఉడి పెట్టుకోమంటా అన్నాను గడ్డం తెలియదు ఎవడన్నా వాడి చేతులు పెట్టి డబ్బులు పనులు ఏం చేస్తాను డబ్బులు పెట్టుకున్నారు పనులు పెట్టుకుంటున్నారు తీసు డబ్బులు పెట్టుకుంటున్నారు, పండ పెట్టుకుంటున్నారు, ఎవరికో పదవులు వస్తున్నాయట. డబ్బులు పనులు ఏం చేస్తాను డబ్బులు పెట్టుకున్నారు పనులు పెట్టుకుంటున్నారు తీసుకుని వాడు వస్తుంది 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 కళ్ళలో నీళ్ళు వస్తున్నాయన్నా. సారీ ఏంటంటే ఓకే నాకేం బాధలు గడ్డం తెలిసేయడం దేవుడన్నా. అవును కైలాసం చెప్పాడు అమ్ముడు పోయి పార్టీ వేయాలి మేడం ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారు అందు గురించి అన్నాను ఇంటర్వ్యూషన్ కళ్ళు నీకు మొన్న కలిసిన రెండు సార్లు కలిసిన బయట ఇచ్చాను మీకు ఎప్పుడైతే మీరు కలుస్తాను నాకు ఉన్నదా. ఇది షబీర్ అలీ గారి న్యూస్. ఇది మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం, ఇది సోషల్ మీడియాలో కనిపించినటువంటి వీడియో నిన్న నుంచి వైరల్ అవుతూ ఉంది. ఒకవైపు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది నిజంగా ఒరిజినల్ వీడియోనైనా, ఆడియో కాల్ అయినా, ఫోన్ కాల్ అయినా ఏమైనా మ్యాన్పులేట్ చేసిందా అనేది ఇంకా తేలాల్సిన అవసరం. ఒకవేళ ఇదే నిజమైతే, ఇది మనం సృష్టించింది కాదు, ఇది వైరల్ అవుతున్న అంశం, వీడియో ఆడియో కాలు. ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు షబీర్ అలీ గారు, ఆయనతో ఒక కార్యకర్త మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డుగా ఇది బయటకు వచ్చింది. అక్కడ తన కార్యకర్త షబీర్ అలీ గారికి న్యాయం జరగలేదని, ఆయన సూచించిన వారికి పదవులు రాలేదని, ఇతనికి న్యాయం జరగలేదని బాధపడుతూ, నేనేమన్నా చేసుకుంటే అంటే అతనికి అంటే షబీర్ అలీ గారికి విలువ రాలేదు, విలువ ఇవ్వలేదు, ఆయన కోరుకున్నటువంటి స్థానాలు రాలేదని ఇతను మనోవేదన గురవుతున్నాడు. ఆ మనోవేదన గురంలో లేవనెత్తిన విషయం ఎవరికో అనర్హుడికి, కాంగ్రెస్ పార్టీలో అనర్హుడికి పదవులు ఎట్లా వచ్చాయంటే, ఇక్కడ షబీర్ అలీ గారు ఏం చెప్తున్నారు ఈ ఫోన్లో, అవును ఏం చేస్తాం, అమ్ముడు పోతున్నారు, కొనుక్కుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు, పండబెడుతున్నారు అని కూడా స్పష్టంగా పదాలు వాడారు. అది మా వర్షన్ అయితే కాదు, ఇక్కడ షబీర్ అలీ గారు చెప్తున్నటువంటి వర్షన్. ఈ విధంగా దిగజారితే మరి కాంగ్రెస్ 120 సంవత్సరాల కాంగ్రెస్ ఇంత దిగజారితే ఇట్లా ఉంటే ఎలా? ఇప్పటికీ చాలాసార్లు ఇట్లాంటి లైంగిక ఆరోపణలు చూసాం కదా. నా పాపం మన మీనాక్షి నటరాజన్ గారి పదవికి ఎసరు పెట్టినటువంటి విధానం కూడా ఏంటి, లైంగిక ఆరోపణల కేసు. అది కూడా లైంగిక ఆరోపణలు ఎవరు చేశారు? ఎవరో కాదు, అదే కాంగ్రెస్ నాయకులు ఆమెను లైంగిక వేధింపులు గురి చేస్తే ఈ కాంగ్రెస్ లీడర్ మీద చర్యలు తీసుకో అని చెప్పి చట్టం దగ్గరికి వెళ్ళింది. పార్టీ దగ్గరికి వస్తే న్యాయం చేయండి, అతను బర్తరఫ్ చేయండి అని వెళ్ళినటువంటి కేసు తాలూకు విషయంలోనే మీనాక్షి నటరాజన్ గారికి అన్యాయం జరిగిపోయింది, పదవి పోయింది, రావాల్సిన నామినేషన్ రాజ్యసభ సీటు గోవిందా అయిపోయింది. అది కూడా లైంగిక వేధింపులు, అదే కాంగ్రెస్ పార్టీలో లైంగిక వేధింపులు, ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీలో లైంగిక సహాయం చేస్తే కానీ వాళ్ళు పదవులు వస్తలేవు అని చెప్పి బహిరంగంగా చెప్తున్నటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయుడు చెప్తున్నటువంటి ఈ విధానం చూస్తే ఎలాంటి కాంగ్రెస్, ఇట్లాంటి కాంగ్రెస్ ఏమైపోయింది, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుందా అనే ఆందోళన వస్తుంది. మరి ఇది నిజమా కాదా అనే విషయాన్ని నెగ్గుదేయాల్సిన అవసరం ఉంది. ఇది వైరల్ అవుతూ ఉంది. మరి కొంతమంది పాత ఆడియో అంటున్నారు, కొంతమంది కొత్త ఆడియో అంటున్నారు. ఇది నిజాలు నెగ్గు తెరవాలంటే ఖచ్చితంగా ఫోరెన్సిక్ వల్లనే అవుతుంది. రైట్, ఇంకొక అంశంలోకి వెళ్ళిపోదాం. పాలమూరుపై సీఎం పచ్చి అబద్ధాలు. అంటే పాలమూరు ప్రాజెక్టు భూసేకరణలో జరగలేదు,
అసలు ఏదోదో చేశారు, ఇది ఎట్లా సాధ్యం అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్గా వీళ్ళు సమాధానం చెప్పారు. సర్కారు సేకరించింది 2,26,900 ఎకరాలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. సీఎం ఈ నెల 5న మహబూబ్ నగర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఇవి. వాటికి సీఎంవి అసత్యాలు తేల్చిన అధికార లెక్కలు, పథకం ప్రకారమే సొంత జిల్లాపై రేవంత్ రెడ్డి వివక్ష, తప్పులు కప్పిపుచ్చుకునేందుకే డాంబికాలు, పాదయాత్ర చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరికలతో కదిలొచ్చిన కాంగ్రెస్ సర్కారు, 10% పనులు చేయలేకపోయిన అసత్య ప్రచారము. ఇదంతా కూడా రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పాదయాత్రలు, కేసీఆర్ బస్సు యాత్ర అని చెప్పేసి ఒక వార్త అయితే వింటున్నాం. దాని దృష్ట్యానే రేవంత్ రెడ్డి గారు ఆ లుకలుకలు బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇక్కడ వార్త. మరి నిజాలు నిగ్గుదేలాల్సిన అవసరం కూడా ఉంది. ఇకపోతే మేడిగడ్డ టెస్టులు ఏవి, మేడిగడ్డ అన్నారు. ఇంతవరకు మేడిగడ్డ వలసినటువంటి నాణ్యతకు సంబంధించిన టెస్టులు నిర్వహించలేదు. ఇంతకు సంబంధించినటువంటి దాని వినియోగం తీసుకురాకుండా దాన్ని పడాబడి చేసేసి దాన్ని నిరుపయోగం చేసే కుట్ర జరుగుతూ ఉంది. వాస్తవానికి అయితే ఏదైనా మన ఇంట్లో చిన్న నిర్మాణం, ఇంట్లో ఏదైనా రిపేర్ వస్తే వెంటనే చేసుకుని దాన్ని వాడేసుకుంటాం, కానీ మూలకు పడేయం కదా. మిషనరీ ఐటమ్ కానీ ఇంట్లో వాటర్ ఏదైనా లీక్ అవుతున్నా వెంటనే చేయించుకొని అది ఇల్లుని వాడుకుంటాం, కానీ ఇల్లు పడగబడేసి లేదా ఇల్లు కూలగొట్టేసి చెయ్యరు కదా. అంత అమాయకంగా వివేకంగా ఎవరు చేయరుగా. మరి మేడిగడ్డలు కుంగిపోయినట్టు దాన్ని రిపేర్ చేయించుకుంటే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది కదా. మరి ఎందుకు నిరుపయోగం చేస్తున్నారు? దీని వెనక ఏం ప్రయోజనం ఉందో మనందరికీ అర్థమవుతూనే ఉంది. కాంగ్రెస్లో ఎమర్జెన్సీ చిచ్చు పెట్టిన తెలంగాణ ముఖ్య నేత మీనాక్షి నటరాజన్ విషయంలో అధిష్టానం సీరియస్. కేసు లీకుతో పరువు పోగొట్టుకున్న పార్టీ కాంగ్రెస్లో వెన్నుపోటుదారులుగా ఉన్నారన్న బీజేపీ స్వయంగా ప్రకటన. మీ పార్టీలో కోవర్టులు పట్టుకోండి అంటూ సవాలు విసిరినటువంటి విధానం. బ్లాక్ షిప్ కోసం అధిష్టానం వెతుకులాట. నిజంగా కూడా ఈ సమయంలోనే మధ్యప్రదేశ్ సీఎం గారు తెలంగాణకు వచ్చి తెలంగాణ సీఎంతో ఒప్పందాలు సమీక్షలు చేసినప్పుడు రహస్యం ఏమైనా దాగి ఉందా? మరి గాంధీ భవన్లో ఆ సమన్స్ రిసీవ్ చేసుకుని నటరాజన్ గారికి ఆ విషయం చెప్పారా, చెప్పలేదా? లేదు ఆ కేసు కొట్టుపోయింది అసలు పట్టించుకోకండి అని చెప్పి ఏమన్నా మిస్గైడ్ చేశాడా? దీని వెనక ఏం జరిగింది? మీనాక్షి నటరాజన్ గారికి దెబ్బ కొట్టడానికి అదును చూసి దెబ్బ కొట్టారు. ఆమె ఇచ్చిన రహస్య నివేదికలో ఆమె వేసినటువంటి అడ్డుపుల్లలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అంటూ కూడా సోషల్ మీడియాలో భారీగా భజన చేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను చూస్తూనే ఉన్నాను నేను. ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారో అందరికి తెలుసు. ఆ వెన్నుకున్నటువంటి ఆయన ఆశీస్సులతోటే దెబ్బకొట్టారంటే మన నరేంద్ర మోడీ గారు మన ఇచ్చిన పిలుపుకే దీని అర్థమా అని చెప్పేసి మాకైతే అర్థమవుతా ఉంది. ఇకపోతే కాంగ్రెస్ కోవర్ట్లు గుర్తించి అదుపులో పెట్టుకోండి. మీనాక్షి నటి వాస్తవాన్ని బయటపెట్టే కాంగ్రెస్ కోవర్ట్ ఎవరు? ఇది బిఎల్ సంతోష్. ఈ బిఎల్ సంతోష్ గారు మనకు గుర్తుకుండా యాదుకుందా? మనందరికీ యాదుకుండాలా? మన కేసీఆర్ సారు పరిగెత్తిచ్చారుగా వీళ్ళందరినీ ఫామ్ హౌస్లో పట్టేసుకొని. అప్పుడు వచ్చినటువంటి ప్రధానమైన వ్యక్తి పేరే బిఎల్ సంతోష్. కేసీఆర్ ఓడిపోవడానికి, కేసీఆర్ మీద ఒత్తిడి రావడానికి, కేసీఆర్ని ఓడిపోయేలా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన మీద బెదిరించి అదుపులో తీసుకోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ ఎక్కుపెట్టిన బాణం బిఎల్ సంతోష్ మీద. కాబట్టి వాళ్ళు ఆత్మహత్య సాదృశ్యంగా భావించి వాళ్ళు ఇంతవరకు సత్శీలుడు అని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఈ దేశంలో అన్ని కోర్టుల దగ్గర దోషిగా నిలబెట్టినటువంటి కేసీఆర్ ధోరణి వల్లనే ఆయన మీద దెబ్బ కొట్టారనేది ఒక వార్త రాజకీయాల్లో ఉంటుంది. ఆ బిఎల్ సంతోష్నే ఇతను ఆర్ఎస్ఎస్కు ప్రధానటువంటి కీలక వ్యక్తి, భారతీయ జనతా పార్టీలో కూడా కీలకమైన వ్యక్తి అని చెప్తూ ఉంటారు. ఈయన సిద్ధాంతకర్త. మనకు గనక తెలంగాణ కేసీఆర్ మన జయశంకర్ సార్ ఎలానో అతను బిఎల్ సంతోష్ సిద్ధాంతకర్త, క్రియాశీలకంగా ఉద్బోధనలు చేస్తుంటారని. అట్లాంటి ఆయనను దోషిగా నిలబెట్టినటువంటి కేసీఆర్ని దెబ్బ కొట్టకుండా ఊరుకుంటారా? అందుకే కేసీఆర్ గారు ఇప్పుడు ఫామ్ హౌస్కి పరిమితం కావాల్సి వచ్చింది.